10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఎస్పీ కాలనీలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 4 డివిజన్లలో 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. 60 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అందించామని తెలిపారు. జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీకి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా గారే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు అనేక మంచి కార్యక్రమాలు లభిస్తున్నాయి. మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పండి. మరీ ముఖ్యంగా ఇదే ఏపీఎస్సీ కాలనీలో ఈరోజు రైతు బజార్ నిర్మిస్తాం కానివ్వండి, డ్రైనేజ్ హౌస్లోకి కలవర్ట్ నిర్మిస్తాం కానివ్వండి. ఇదివరకు ఈ ప్రాంతంలో వర్షం పడితే 2, 3, 4 రోజులు ఉండే వర్షపు నీరు ఈరోజు కేవలం గంటల్లోనే క్లియర్ చేసే విధంగా మోటార్లు సరిపోయి కల్పిస్తాం కానివ్వండి. అలా ఈ ప్రాంతంలో అదేవిధంగా జమాక్ హౌసింగ్ సొసైటీకి రేపు రాబోయే రోజుల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తాం కానివ్వండి. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఏపీఎస్సీ కాలనీలో పార్కు నిర్మించాం. 4వ డివిజన్లో అనేక రోడ్లు, అనేక కాలనీలు అభివృద్ధి చేసాం. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజానీకం మొత్తం గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పని ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. తప్పకుండా ఆ నమ్మకంతో, ఆ ఉత్సాహంతో రేపు జరిగే ఎన్నికల్లో ప్రజానీకాన్ని నేను కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చాం. ఎటువంటి కార్యక్రమం గారు చేయకుండా నమ్మించి మోసం చేశారు. ఈసారి తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా అదేవిధంగా మసీద్ నిర్మాణం ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో మసీద్ తొలగిస్తారు, మళ్ళీ ఎక్కడో ఇస్తారని చెప్పని విధంగా చేస్తే ఈరోజు ఆ ఒక రోడ్ డెవలప్మెంట్కి మసీదు తొలగించినా దాని ఎదురుగానే ఈరోజు ఖరీదైన 610 గజాల స్థలం ఈరోజు ఇక్కడ మసీద్ పెద్దలకు కానీ వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. ఇలా ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేమందరికి గారు చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో గారు చేసుకుంటూ ముందుకెళ్తాం ఈ సందర్భంగా చెప్తూ